Brain Budge Academy Current Affairs One-Liners for 21st November 2024. Which country will host the first ఖోఖో వరల్డ్ కప్? మన భారతదేశం మొదటి ఖోఖో ప్రపంచ కప్కి ఆతిథ్యం ఇవ్వనుంది. గ్లోబల్ అలయన్స్ అగెనిస్ట్ హంగర్ అండ్ పావర్టీ ఇటీవల ఏ సమావేశంలో విడుదల చేయబడింది అంటున్నారు. సో G20 సమావేశంలో రీసెంట్గా గ్లోబల్ అలయన్స్ అగెనిస్ట్ హంగర్ అండ్ పావర్టీ అనేటువంటి ఈ నివేదికని విడుదల చేయడం జరిగింది. ప్రపంచ అసమానతని తగ్గించడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఏఐని ఉపయోగించడానికి భారతదేశం ఏ దేశాలతో అంగీకరించింది? బ్రెజిల్ మరియు దక్షిణాఫ్రికా దేశాలతో అంగీకరించడం జరిగింది. మహారాష్ట్ర స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ డబుల్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? దీన్ని గెలుచుకుంది మహిమ్కర్ మరియు ప్రిషాషా. మహిమ్కర్ మరియు ప్రిషాషా వీరు గెలుచుకోవడం జరిగింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి ఏ రాష్ట్రంలోని బస్తర్ గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా పేర్కొంది? ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంటుంది ఈ బస్తర్ గ్రామం. దీన్ని ఐక్యరాజ్య సమితి ఇటీవల పర్యాటక కేంద్రంగా పేర్కొందండి. భారతదేశపు మొదటి నైట్ సఫారీ పార్క్ ఏ నగరంలో అభివృద్ధి చేయబడుతుంది అన్నారు? ఇది లక్నో నగరంలో అభివృద్ధి చేయబడుతుంది. ఉమ్మడి సైనిక అభ్యాసం పూర్వీ ప్రహార్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది అన్నారు? దీన్ని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. 2023 ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎవరు గెలుచుకున్నారన్నారు? దీన్ని గెలుచుకుంది ఇద్దరు. ఒకరు వచ్చేసి డేనియల్ బారెన్ బోయిమ్, మరొకరు అలీ అబూ అవాద్. స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ చిల్డ్రన్ 2024 నివేదికని ఎవరు విడుదల చేశారు? దీన్ని విడుదల చేసింది యూనిసెఫ్. ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని ఎప్పుడు పాటిస్తారు? మరియు 2024 ప్రపంచ టెలివిజన్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి అంటున్నారు? ప్రపంచ టెలివిజన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 21వ తేదీన జరుపుకుంటారు. 2024 సంవత్సరానికి గాను ప్రపంచ టెలివిజన్ దినోత్సవం యొక్క థీమ్ యాక్సెసిబిలిటీ. గయానా దేశాన్ని సందర్శించినటువంటి మొదటి భారతదేశ ప్రధాని ఎవరంటున్నారు? గయానా దేశాన్ని సందర్శించినటువంటి మొదటి భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఈయన ఇటీవల 2 రోజుల పర్యటన గయానా దేశంకి వెళ్ళడం జరిగింది. అలాగే గయానా దేశంతో మన భారతదేశం 10 MOUs మీద సంతకం చేయడం జరిగింది. క్లీన్ ఎనర్జీలో టైఅప్ పై భారతదేశం మరియు ఏ దేశం ఇటీవల అంగీకరించాయంటున్నారు? ఇటీవల క్లీన్ ఎనర్జీలో టైఅప్ మీద మన భారతదేశం, ఆస్ట్రేలియా దేశం అంగీకరించడం జరిగింది. ప్రసార భారతి ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి అంటున్నారు? ప్రసార భారతి రీసెంట్గా 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ని ప్రారంభించడం జరిగింది. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ పేరు వేవ్స్ అండి. వేవ్స్ అనేది ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ యొక్క పేరు. G20 అధ్యక్ష పదవిని ఏ దేశం అధికారికంగా దక్షిణాఫ్రికాకి అప్పగించింది అంటున్నారు? సో ఇటీవల G20 అధ్యక్ష పదవిని బ్రెజిల్ దేశం దక్షిణాఫ్రికా దేశానికి అధికారికంగా అప్పగించడం జరిగింది. నెక్స్ట్ 2025వ సంవత్సరంలో జరగబోయేటువంటి G20 సమ్మిట్ 20వ ఎడిషన్. రాఫెల్ నాదల్ ఏ క్రీడ నుంచి రిటైర్ అయ్యారంటున్నారు? రాఫెల్ నాదల్ ఈయన స్పెయిన్ దేశానికి చెందినటువంటి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. సో ఈయన ఇటీవల టెన్నిస్ క్రీడ నుంచి రిటైర్మెంటు ప్రకటించడం జరిగింది. సో ఇవి 21st నవంబర్ 2024కి సంబంధించి వన్-లైనర్స్ కరెంట్ అఫైర్స్ అంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఇప్పటివరకు బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మనం న్యూ క్లాసెస్ ఇవి కండక్ట్ చేసినప్పుడు, న్యూ వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. brainbudgeacademy.com వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ నోట్స్ అంతా కూడా PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.